పామిడి వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. కానీ ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ లో రసాయనాలతో కృత్రిమంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక పండ్ల వ్యాపారిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కాయలను తర్వాత పండించి ఎక్కువ లాభాలు పొందేందుకు ఇథిలిన్, రెపైనర్ వంటి రసాయనాలను అనుమతించిన మోతాదుకు మించి వాడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఇలాంటి పద్ధతులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ లేదా ఇతర రసాయనాలతో పండించిన పండ్లను తినడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గొంతు మంట, కడుపు నొప్పి, వాంతులు వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఎక్కడైనా ఇలాంటి కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే డయల్ 100 లేదా హెచ్ పాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212 కు సమాచారం ఇవ్వాలని కోరారు. మామిడి పండ్లను తినే ముందు గంట సేపు నీటిలో నానబెట్టడం ద్వారా రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.